హలో అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోగలిగేలా మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కుక్కర్లో మటన్ కర్రీని ఈ విధంగా చేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చిక్కటి గ్రేవీ వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అల్లం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మటన్ యాడ్ చేసేసుకోవాలి. నీట్గా కడుక్కొని పెట్టుకున్న మటన్ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా అంతా కూడా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించేసుకోండి. ఇందులో వాటర్ రిలీజ్ అవుతాయి కదండి, ఆ వాటర్ అన్నీ కూడా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా రిలీజ్ అయిన వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత 2 చిన్న సైజు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత కారం యాడ్ చేసేసుకోవాలి. మటన్ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి, అందుకని కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి. ఇలా రుచికి సరిపడినంత కారం యాడ్ చేసిన తర్వాత ఈ కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలిసేలా కలిపేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకోండి. ఈ మసాలాలు కూడా ముక్కలకు పట్టేలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 5-6 రెబ్బలు కరివేపాకు వేసి మూత పెట్టేసి వదిలేసేయండి. కారం కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ మటన్ తీసుకున్నాను. కేజీ మటన్కి నేను 2 గ్లాసుల పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. మీరు కూడా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా అది మీ దాకా చేరుతుందన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మూత తీసేయండి. మూత తీసేయమన్నానని చెప్పేసి డైరెక్ట్గా మూత తీయొద్దండి, పేలిపోతుంది. ఎయిర్ మొత్తం వెళ్ళిన తర్వాతే మూత తీసేసుకోవాలి. ఇక్కడ నేను తీస్తున్నాను చూడండి, ఇలా విజిల్ సౌండ్ రానంత వరకు ఉంచుకొని తీసేసేయాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళు ఏమనుకోవద్దు. చూస్తున్నారు కదా, మన మటన్ కర్రీ 80% రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనకు గ్రేవీ ఎంత థిక్గా కావాలో అంత థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. మటన్ ఫ్రెష్గా ఉన్నట్టయితే తొందరగానే ఉడికిపోతుంది, లేదంటే అసలు ఉడకదండి. ఫ్రెష్గా లేదనుకోండి చాలా టైం పడుతుంది. ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాల్సి వస్తుంది. అందుకని నేను ఇక్కడ చెక్ చేయడానికి ఒక 2 పీసెస్ పక్కకు తీసాను. తర్వాత ఇందులోకి మటన్ మసాలా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 రూపీస్ ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను. కేజీ మటన్కి 10 రూపీస్ ప్యాకెట్ మటన్ మసాలా యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి ఒక కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర పుదీనా చాలా తక్కువ యాడ్ చేసేసుకోండి, ఎక్కువ యాడ్ చేస్తే మటన్ ఫ్లేవర్ తెలియదు మళ్ళీ. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మనకి ఎంత థిక్నెస్ అయితే కావాలనుకుంటున్నామో అంత థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించేసుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. అందుకని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసినట్టయితే మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మనకు కావాల్సినంత థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.